అసలు ఏం జరుగుతుంది కృష్ణ? నువ్వు శ్రీ ప్రేమించుకోవడం ఏంటి? అవును లీలా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇదెప్పటి నుంచి? చాలా కాలం నుంచి. మరి నాకెందుకు చెప్పలేదు? నీకే కాదు, ఎవరికి తెలియదు. అదేంటి? ఇది మా సీక్రెట్ లవ్ స్టోరీ. సీక్రెట్ లవ్ స్టోరీయా? అంటే ఈ విషయం మన ఆఫీస్లో కూడా ఎవరికి తెలీదా? తెలియదు. మరి శ్రీ ఉన్నప్పుడు నన్నెందుకు ప్రేమించావు? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా నేను ఇష్టపడ్డాను. ఫస్ట్లో నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. కానీ నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో. అంటే నువ్వు నా డబ్బు కోసం నాకు దగ్గర అయ్యావు అనమాట. అంటే ఇండైరెక్ట్గా నాకు మోసం చేద్దాం అనుకున్నావు కదా? లీలా, మొదట్లో నిన్ను అలాగే అనుకున్నాను. కానీ నీకు దగ్గర అయ్యే క్రమంలో నేను చేసిన తప్పని తెలుసుకున్నాను. తెలియకుండానే నీ మీద ఇష్టం పెరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు లీలా. ఓ గాడ్. లుక్, నువ్వు ముందు ఎవరిని లవ్ చేసావో నాకు అనవసరం. ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తున్నావు అనేది నాకు అవసరం. నీకు శ్రీ కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో. ఎందుకురా? నాకెందుకు నిజం చెప్పలేదు? నాకే కాదురా, ఆఫీసులో అందరికీ తెలుసు. అసలు నాకెందుకు చెప్పలేదురా నువ్వు శ్రీ ప్రేమించుకుంటున్నారని? నేను చెప్దామని అనుకున్నాను. శ్రీ చెప్పదంది. ఎందుకు? ఏంటి రీజన్ అని సరిగా అడగలేదు. తనే టైం వచ్చినప్పుడు చెప్తాననింది. నేను సరే అన్నాను. నువ్వు సరే అని అనకుండా ఉండాల్సిందిరా. ముందే మీ గురించి తెలుసుంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చుండేదే కాదు. నేనేమైనా కలగన్నానా? జరిగింది. ఏం చేయాలి ఇప్పుడు? అయినా శ్రీ ఉన్నా లీలాతో ఎందుకురా తిరుగుతున్నావు? ఏదైనా నువ్వు చేసిన తప్పేరా. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటా. వాళ్ళిద్దరిని ఇష్టపడ్డం నాకు తప్పనిపించట్లా. అంటే నువ్వు అనేదేంట్రా? వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నావా? రే, ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావురా. ఓ పక్క శ్రీ, ఇంకో పక్క లీలా. నువ్వేమో ఇద్దరిని ప్రేమిస్తున్నా అంటున్నావు. తలుచుకుంటే నాకే భయంగా ఉంది. నువ్వేమో ఇద్దరిని ప్రేమిస్తున్నా అంటున్నావు. అసలు ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావురా? అదే నాకు తెలియట్లా. ఏదైనా సరే ప్రాబ్లం నువ్వు తెచ్చుకున్నావు, సొల్యూషన్ కూడా నువ్వే ఎత్తుక్కో. హాయ్ కృష్ణ. హాయ్ సోనీ. ఇప్పుడు చెప్పబోయే విషయం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. పర్లేదు చెప్పు. ఏ అమ్మాయి అయినా తన లైఫ్లోకి వచ్చాడు మొత్తం తనకే కావాలనుకుంటుంది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అమ్మాయిలు ఎంత ఓపెన్గా ఉన్నా ఏదో ఒక విషయంలో చెప్పడానికి ఆలోచిస్తారు. నేను కూడా లేట్ చేశానేమో ఒక్క విషయంలో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ. సోనీ, ఏం మాట్లాడుతున్నావు? అవును, ప్రేమిస్తున్నా. కానీ నీకు చెప్పడానికి చాలా లేట్ చేశానేమో. కానీ ఆఫీస్ అంతా కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. సోనీ సారీ. నా సైడ్ నుంచి నీకేమైనా ఫీలింగ్స్ కలుగుంటే ఐఎమ్ రియలీ సారీ. ఎనీవే, లీవ్ ఇట్ కృష్ణ. 2 monthsలో నా మ్యారేజ్ ఉంది. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు నీకు. కానీ చెప్తే నేను రిలీఫ్ అవుతానని చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. శ్రీ, నీ ఫేవరెట్ పొంగల్ తెచ్చాను, తిందామా? నేను ఆల్రెడీ బయట తినేసాను. ఇంట్లో ఫుడ్ పెట్టుకుని బయట తినడం ఏంటి? ఇంట్లో నన్ను పెట్టుకుని బయట ఇంకో దాంతో పులికినప్పుడు లేదా?
చెప్పు కృష్ణ, ఎందుకు పిలిచావు? ఇద్దరికి ఒకేసారి అబద్ధాలు చెప్పడానికి పిలిచుంటాడు. చెప్పు, ఏం మాట్లాడవే? చూడు శ్రీ, నాకు నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. నీతో పిల్లలు, ఫ్యామిలీ, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ. మరి నాకెందుకు ఫీలింగ్స్ తెప్పించావు? నేను ఫీలింగ్స్ తెప్పించలేదు లీలా. నేను ఫీలింగ్స్ తెప్పించే ఛాన్స్ ఇవ్వలేదు. వాట్, ఛాన్స్ ఇవ్వలేదా? నేనా? అంటే ఇప్పుడు ఇదంతా నా వల్లే అని చెప్తున్నావా? నాకు నువ్వు అంటే ఇష్టం లీలా. అది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో నాకు కూడా తెలియదు. సిగ్గులేదా నీకు? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నాతో సరసాలు ఆడుతున్నావా? ఛాన్స్ ఉంటే నాకు ఇద్దరు కావాలి. ఇద్దరిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇద్దరితో కాపురం పెడతావా? ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలా లేకపోతే వేరే వేరే సెటప్స్ పెడతావా? పెట్టినా పెడతావు, ఇప్పుడు వరకు చేసింది అదే కదా. ఒక నిమిషం ఆగుతావా? మీ ఇద్దరిని రమ్మందే నేను చెప్పింది వింటారా? సరే చెప్పు, ఏం మాట్లాడతావు? శ్రీ, హ్యాపీగా ఉండడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలన్నాను, కానీ ఇంకొక అమ్మాయితో తిరిగి తీసుకురమ్మని లేదు. ఓహో, అంటే నన్ను వాడుకున్నా అని డైరెక్ట్గా చెప్తున్నావా ఇప్పుడు? వాడుకోలేదు లీలా. ఫైనల్గా ఏమంటావు? ఈరోజు నుండి మీ ఇద్దరు నన్ను అలా చూడరు. నేను మోసం చేశాననే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను. ఐ లవ్ యూ శ్రీ. నాకు నువ్వు కావాలి. మరి వాట్ అబౌట్ మీ? లీలా, నువ్వంటే నాకు ఇష్టం. కానీ శ్రీ, కానీ ఏంటి? నీ మీద నాకున్న ఇష్టం కంటే శ్రీ మీద ప్రేమ ఎక్కువ. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదా? నువ్వు నాతో ఉంటే ఈ ప్రాపర్టీస్, కార్స్, బంగ్లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. థింక్ అబౌట్ ఇట్. రావద్దు, నా దగ్గరికి అస్సలు రావద్దు. శ్రీ, రావద్దు అంటున్నా కదా. నీతో ఒక్కసారి మాట్లాడాలి శ్రీ. నాకు మాట్లాడాలని లేదు. నేను చెప్పేది ఒక్కసారి విను శ్రీ, తర్వాత నీ ఇష్టం. ప్లీజ్ శ్రీ. శ్రీ, నేను చేసింది చాలా పెద్ద తప్పు శ్రీ. లోపల నేను చేసే తప్పని తెలిసినా కూడా చేశాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు శ్రీ. శ్రీ, లీలా దగ్గరికి నీ గురించి ఆలోచించే వెళ్ళాను. మన ఫ్యూచర్ గురించి ఆలోచించి వెళ్ళాను. నీ స్వార్థం కోసం నా పేరు వాడుకున్నావు కృష్ణ. శ్రీ, వాడుకున్నాను నేను. తర్వాత నేను నిన్ను మోసం చేశాను. దానికి నువ్వు చీట్ అని పేరు పెట్టినా నాకేం పర్లేదు. చిన్నప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే మన అమ్మ నాన్న తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అంతేగాని మనల్ని దూరం పెట్టేవాళ్ళు కాదు శ్రీ. నేను చేసిన తప్పే, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను. ఒక్కసారి
ఇప్పటి వరకు చేసిన గాయాలన్నిటిని మానుస్తుందా కృష్ణ? లేదు 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 కానీ లీలా దగ్గరికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది కాబట్టి వెళ్ళాను. ఆ సిచ్యువేషన్లో నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. నా తప్పు తెలుసుకున్నాను శ్రీ. అందుకే బతిమాలుకుందామని నీ దగ్గరకు వచ్చాను. తర్వాత నీ ఇష్టం శ్రీ. నువ్వు ఎలా డిసైడ్ అయినా, నువ్వేం చెప్పినా అది నేను వింటాను. హలో మ్యామ్, ఈ టైంలో మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ మ్యామ్. మ్యామ్, మీరు ఆలోచించుకొని చెప్పమని చెప్పారు కదా. మీ డబ్బు, మీ ఆస్తి, మీ కార్లు ఇవేవి నాకు వద్దు మ్యామ్. నాకు నా శ్రీయే కావాలి. శ్రీ నేను కలిసి ఇవన్నీ సంపాదించుకుంటాం. అండ్ నేను జాబ్ కూడా రిజైన్ చేస్తున్నా. జాబ్ ఏం రిజైన్ చేయాల్సిన పని లేదు. సారీ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. బ్రేకప్. అదే చెప్పాలనుకున్నాను, కానీ ఆలోచించిన తర్వాత నువ్వు నాకు చెప్పింది అబద్ధాలే కదా. ఎక్కడ నాకు నిజం తెలిస్తే నేను బాధపడతాను అని అందుకే ఒక డెసిషన్కి వచ్చాను. నీకు ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాను కృష్ణ. నువ్వు ఆ కంపెనీ కూడా ఏం మానేయక్కర్లేదు, అక్కడే జాబ్ చేసుకో. అలాగే మన రిలేషన్ కూడా ఎవరికి హైడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత అదే కంపెనీలో వద్దు. నువ్వే అన్నావు కదా ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలని. మనం ఇప్పుడు ఆ కంపెనీ మానేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం. శ్రీ, నా సారీ నువ్వు యాక్సెప్ట్ చేసావా? కట్ చేస్తా. ఏంటి? వెజిటబుల్స్ ఆకలేస్తుంది.